వినాయక చవితి వచ్చిందంటే చాలు పిల్లగాండ్లకు పెద్దోళ్ళకు చిన్న సంబరం ఉండదు. 9 దినాలు పూజలు చేసి అటెనక ఆడకట్టోళ్ళంతా కలిసి బారాత్ తీసుకుంటా బ్యాండ్ సప్పులు డీజే మోతలు కోలాటలతోని గ్రాండ్ గా ఊరంతా తిప్పుకుంటా డాన్స్లు వేసుకుంటా పోయి చెర్ల నిమజ్జనం చేసేస్తారు. కానీ ఈ రిక్షా అన్న వినాయకుడిని ఏ తీర్ల నిమజ్జనానికి తీసుకుపోతుండో చూడురి. వినాయకుడిని పెట్టినామంటే చాలు ఆడకట్టుల చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ పండగ అన్నట్టు సంబరాలు చేసి నిమజ్జనాలు కానిస్తారు. అట్లనే గీ రిక్షా దొక్కే అన్న ఇంట్లోనే ఇంత చిన్న వినాయకుడిని పెట్టుకుండు. ఇక పండుగ అయిపోయింది పారి షెర్లేసి వద్దాం అన్నట్టు కాకుండా ఓ దిక్కు భక్తి ఇంకో దిక్కు ఎంజాయ్మెంట్ కలిపి ఇగో ఇట్లా ఆయన ఒక్క ఆయన్నే స్టెప్పులు వేసుకుంటా గణేష ఎట్లుంది నా పర్ఫార్మెన్స్ ఇంకా జోరుగా ఆడమంటావా అని దేవుణ్ణి అడుగుతున్నట్టు ముద్దుగా డాన్స్ చేస్తుండు. ఏదో ఎట్టికి 2-3 స్టెప్పులేసి ఊకునుడు కూడా కాదు, మళ్ళా తొవ్వెంట పోతుంటే నిమజ్జనం చేసేదాకా గిట్లనే సామురంగా ఆడే వరకల్లా అటు వడత పోయేటోళ్ళు ఎవరో వీడియో తీసి పెట్టుడుతోని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ముచ్చట. ఆయన వేల ఖర్చు పెట్టి బయట రాష్ట్రాలకెళ్లి బ్యాండ్లు గుండెలదిరేటట్టు పెద్ద పెద్ద డీజేలు పెట్టుడు కంటే ఇగో ఇట్లా భక్తితోని ఇంకొకరికి ఇబ్బంది కాకుండా గింత మంచిగా గణేశుని జాగదోలి మల్లేడాదికి రావయ్యా మమ్ముల సల్లగా చూడయ్యా అని మొక్కే ఈయననే చాలా గ్రేట్ కదా. రైలు ఎక్కినామంటే అది చుక్ 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 మని పోతుంటే మంచిగా అనిపిస్తుంది. అది ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు కదులుతుంటే హాయిగా నిద్ర పడుతుంది. బాత్రూమ్లు చూస్తే గబ్బులేస్తుంది అనుకోండి, అది వేరే ముచ్చట. సీట్ల వండుకున్నంత సేపు అయితే హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఇండియన్ రైల్వే వాళ్ళు ప్యాసింజర్లు ఇంకింత కంఫర్ట్ ఫీల్ కావాలని కద్లే రైలులా జలపాతాల సెట్టింగ్లు కూడా చేసినట్టుండ్రు. అగో అదెట్లా అంటారా చూడురు మీరే. ఇది జబల్పూర్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ జబల్పూర్ కెళ్ళి ఢిల్లీకి పోతున్నది. M3 కోచ్ల సీలింగ్ నుంచి జలపాతం ఎట్లా కారుతుందో చూడరిగా. పాపం ప్యాసింజర్ బ్రదర్ బారిష్ నీళ్ళకెళ్ళి బట్టలు తడవకుండా ఇట్లా తంటాలు పడుతున్నాడు చూడురి. ఇక రైలు ఇట్లా నీళ్ళు కారుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టే వరకు కాంగ్రెస్ వాళ్ళు రైల్వే మంత్రి మీద రైల్వే డిపార్ట్మెంట్ మీద చురుకులు కాల్చి పెడుతున్నారు. అటు నెటిజన్లు కూడా ఇండియన్ రైల్వే వాళ్ళ నుంచి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అని అనుకుంటే రకరకాల కామెంట్లు చేయబట్టిర్రు. ఇక ఇంకొందరు ఉండేమో ఆడాడ జలపాతాలు ఉన్నాయంటే ఈ టైంలో చూస్తానికి పోతానికి రైళ్లు బస్సులు ఎక్కుతుంటాం గానీ రైళ్లనే ఇట్లా జలపాతాల సౌలభ్యం చేసిరంటే ఎంత గ్రేట్ మనోళ్ళు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిర్రు.